జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. నేను మీ సాయిరామ్, ఎస్ఆర్ తెలుగు జోన్. గతంలో మనం ఎన్నో దేవాలయాల స్థల పురాణాలు అత్యంత వైభవపేతంగా తెలుసుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు మనం చాలా విశేషమైన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనందరికి నరసింహస్వామి అనగానే గుర్తొచ్చేటువంటి ఉగ్ర స్వరూపంతో స్వామివారి దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే దానికి భిన్నంగా స్వామివారి ఇక్కడ ఏంటంటే యోగానంద నరసింహుడుగా మన దర్శనమిస్తుంటారు. అలాగే స్వామివారి ఇక్కడ విశేషంగా దక్షిణాభిముఖంగా దర్శనమిస్తుంటారు. ఇలా దక్షిణాభిముఖంగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే వాళ్ళందరికీ ఇది బాధలు తగ్గుతాయని చెప్పేసి మన పురాణ వచనం ఉంది. కాబట్టి ఇక్కడ చాలామంది భక్తులు వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని తమకు ఇది బాధను చాలామంది తగ్గించుకున్నారు. అట్టి క్షేత్రం ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మండలంలోని సుందిళ్ళ గ్రామంలో ఉంది. ఇక్కడ స్వామివారి విశేషంగా యోగానంద నరసింహుడిగా దర్శనమిస్తుంటారన్నమాట. ఈ క్షేత్ర పరివాహ ప్రాంతంలోనే గోదావరి నది కూడా చాలా విశేషంగా ప్రవహిస్తుందన్నమాట. కాబట్టి మన వాళ్ళందరూ కూడా ఆ గోదావరిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క దేవాలయ స్థల పురాణం మనం వెళ్ళినట్టయితే స్వామివారు ఎందుకు వచ్చారు? ప్రహ్లాదుని రక్షించడం కోసం, హిరణ్యకశిపుని సంహరించడం కోసం వచ్చారు కదా. అలా సంహరించిన తర్వాత స్వామివారు ఏంటంటే ఆయన ఈ యొక్క దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కుగా వెళ్తున్న సమయంలో ప్రహ్లాదుని పిలిచినందుకు ఆయన ఒకసారిగా వెనక్కి తిరిగి చూశారు. అలా వెనక్కి తిరగడం వల్ల దక్షిణాభిముఖం దర్శనించారు. అలాగే ఆయన ఏంటంటే ఈ గోదావరి నది పరివాహ ప్రాంతానికి రాగానే అక్కడ చల్లలు గాలి రావడం వల్ల స్వామి అంటే ఉగ్ర స్వరూపం తగ్గి శాంతించి ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటే బాగుంటుందని యోగానందులుగా మనం దర్శిస్తున్నాం. అటువంటి విశేషమైన క్షేత్రం మన సుందిళ్ళ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అన్నమాట. అయితే స్వామివారి గారి విశేషంగా ఏంటంటే ఆ హిరణ్యకశిపుని సంహరించడం వల్ల ఆయన యొక్క శరీర సగభాగం ఎరుపు రంగుతోనూ మన కొంచెం బాగా నలుపు రంగుతో 2 రంగులతో మనకు దర్శనమిస్తున్న క్షేత్రం ఈ సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం అన్నమాట. అయితే ఇది కాలక్రమేణా ఏమైందంటే అక్కడ స్వామివారి యొక్క విగ్రహం అనేది భూమిలో కలిసిపోయి అక్కడ స్వామివారు ఏంటంటే పుట్టలుగా ఆయన మీద రావడం వల్ల ఆ భూమి యొక్క అడుగు భాగానికి స్వామివారి విగ్రహం వెళ్ళిపోయింది అనమాట. అయితే ఈ యొక్క కలియుగానికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక భక్తుడు ప్రతినిత్యం కూడా ఆ ప్రాంతం నుంచి జనగామ నుంచి ఈ సుందిల గ్రామానికి తన పొలం చూసుకోవడం కోసం ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అనమాట. వచ్చి ఏం చేసేవాడు, ఆ యొక్క పొలాన్ని చూసుకొని వెళ్తూ ఉండేవాడు అనమాట. అయితే రోజు ఏం చేసేవాడు, తన మనవడిని తీసుకుని వచ్చాడు. ఒకరోజు మాత్రం తన మనవడు లేకుండా తను ఒక్కడే వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ యొక్క రాత్రి ఆ యొక్క సాయంత్రం బాగా అలసిపోవడం వల్ల వెళ్తున్న సమయంలో దారి తప్పిపోయాడు అనమాట. దారి తప్పిపోయి అయోమయ పరిస్థితులు పడిపోయాడు. అయోమయంలో ఎలా అనుకున్నప్పుడు సమయంలో స్వామివారు ఒక చిన్న బాలుడు రూపంలో తన దగ్గరికి వచ్చి, ఏమయ్యా దారి తప్పిపోయావా, నేను దారి చూపిస్తాను రా అని చెప్పేసి అనుకొని ఆయన్ని తీసుకొని ఇప్పుడు మన సుందల గ్రామంలో స్వామి యొక్క దేవాలయం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళనమాట. వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి స్వామివారి ప్రసాదం ఇచ్చి, ఇదిగో నేను నీ దగ్గరే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఈ రోజు మొత్తం ఇక్కడ పడుకొని రేపు పొద్దున వెళ్ళవయ్యా అని చెప్పాడు అనమాట. అలాగని చెప్పేసి ఆయన ఏం చేశాడు, తన యొక్క భుజం మీద ఉన్నటువంటి కండమని తీసి పరుచుకొని అక్కడ పడుకున్నాడు అన్నమాట. పడుకున్న తర్వాత తెల్లవారుజామున ఆయనకి ఒక కల్లో స్వామివారి సాక్షాత్కరించాడు. ఏమని చెప్పారంటే, అయ్యా నేను ఇక్కడే నీ పక్కనే ఉన్న పుట్టలో నిక్షిప్తమై ఉన్నాను, యోగానంద నరసింహుడుగా ఉన్నాను, నేను ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాను, నన్ను బయటకు తీయవయ్యా, ఈ కలియుగంలో ఎంతోమంది భక్తులకి నేను కొంగు బంగారంగా ఉండాలనుకుంటున్నాయి అని చెప్పాడనమాట. ఆ విషయం తెలుసుకొని తెల్లవారేసి చూసేసరికల్లా తెల్లవారుతుంది. అయితే స్వామివారి కల్లో కూడా అబద్ధం చెప్పారు. అంటే స్వామివారు ఎక్కడే ఉంటారని చెప్పేసి ఎక్కడా పుట్ట అని చెప్పేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి తన చెవు పెట్టి విన్నాడనమాట. అంటే అందులోంచి ఉచ్ఛ్వాసలతో స్వామివారికి నామస్మరణ వినిపిస్తుందన్నమాట. అంటే స్వామివారు నన్ను దయచేయడం కోసం ఇక్కడికి వచ్చాడని చెప్పేసి అనుకొని ఆనందంతో ఇంటికి వచ్చి స్నానం చేసి అక్కడ ఉన్న పాలు అందరికీ చెప్పేసి ఇక్కడ తీసుకెళ్ళి ఆ పుట్టును మొత్తం తొలివాడనమాట. ఆ తొలి సమయం 2 రోజులు పట్టిందన్నమాట. 2 రోజుల తర్వాత స్వామివారి విగ్రహం మనకు దర్శనమిస్తుందన్నమాట. అయితే ఇక్కడ కూడా మన విశేషం ఏంటంటే ఆయన తోగుతున్న సమయంలో ఆ యొక్క గడ్డపులుగు ఆయన తగిలిందని, అందుకని ఆయనకి వెనక భాగం ఎర్రగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ స్థల పురాణం మనం చెప్పడం జరిగింది. ఎలాగైతేనే అక్కడ స్వామివారి ఏంటంటే ఇసుక మట్టితో తయారు చేయబడి విశేషంగా 2 రంగులతో, ఒక ఎరుపు రంగుతోనూ మరొక నలుపు రంగుతోనూ సగభాగం అలా సగభాగం ఇలా 2 రకాలుగా దర్శనమిస్తూ యోగా నరసింహుడుగా మనకు దర్శనమిస్తున్నమాట. అలాంటి స్వామివారిని మనందరూ కూడా దర్శించుకునే ప్రయత్నం చేద్దాం.
చేద్దాం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ స్వామి ఏంటి దక్షిణాముఖంగా ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎవరైనా సరే నవగ్రహాలతో బాధపడుతున్నా, ఇతి బాధలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా సరే ఇక్కడికి వెళ్ళి స్వామివారి దర్శించుకొని అక్కడ విశేషంగా 3 రోజులు కానీ 5 రోజులు కానీ మండల దీక్ష కానీ చేస్తే వాళ్ళ యొక్క బాధలన్నీ తొలిగాయని ఇక్కడ స్థల పురాణం మనం చెప్పడం జరిగింది. అయితే ఈ క్షేత్రంగా మనం ఎలా వెళ్ళాలంటే మనందరం కూడా రామగుండం దగ్గర అక్కడి నుంచి ఈ సుందిల గ్రామానికి వెళ్ళొచ్చు, లేదా కరీంనగర్ చేరుకొని కరీంనగర్ నుంచి కూడా సుందిల గ్రామానికి చేరుకోవచ్చు, లేదా గోదావరి కని దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా 6 కిలోమీటర్ల దూరంలో ఈ సుందిల గ్రామం ఉందన్నమాట. అలా ఆ స్వామిని మనం దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ ఆలయాన్ని మొత్తం కూడా పునరుద్ధరించిన వారు కాకతీయ రాజులు అన్నమాట. ఇది సుమారుగా 13వ శతాబ్దానికి చెందినటువంటి ఆలయంగా అక్కడ శిలాశాస్త్రం మనం చెప్పడం జరిగిందన్నమాట. అప్పుడు ఈ యొక్క కాకతీయులు ఆలయ నిర్మాణం చేశారు. అలాగే ఈ ఆలయంలో స్వామివారి యొక్క విగ్రహం ఒకటి కాకుండా అక్కడ స్వామివారికి విశేషంగా ఆంజనేయ స్వామివారి విగ్రహం తయారు చేశారు. తర్వాత వారి కొలైనటువంటి పరమేశ్వరుడు రాజరాజేశ్వరుడు యొక్క దేవాలయాన్ని కూడా నిర్మించారు అన్నమాట. అలా ఇక్కడ శివకేశవుల భేదాలు ఎదురుగా అటు శివుడి పూజ, ఇటు విష్ణు పూజ, ఆయన యొక్క బంటులైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తుంటాయి. ఈ ఆలయంలో మొదట్లో ఏంటంటే మనకి ఈశాన్య దిక్కున ఒక చిన్న కోనేరు ఉండేది, నరి దిక్కున ఒక కోనేరు ఉండేది. కాలక్రమేపణ ఆ కోనేరులు పూడుకుపోవడం వల్ల ఆ ప్రాంతాన్ని తీసేసి అక్కడ భక్తుల యొక్క సహకారం కోసం ఒక విశేషమైన మండపాన్ని నిర్మించారన్నమాట. ఆ మండపంలో ఏంటంటే ఎవరైతే భక్తులు వెళ్ళి స్వామిని దర్శించుకుంటూ వారు నిద్ర చేయడానికి ఇది బాగా సౌకర్యవంతంగా మారిందనమాట. అయితే ఈ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది విశేషంగా పూజలు జరుపుకుంటారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేషంగా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ స్వామివారికి అంటే పాల్గొన మాసంలో విశేషంగా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారు. అలాగే మనకి వైశాఖ మాసంలో స్వామివారి జయంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. అలాగే ధనుర్మాస ఉత్సవాలు కూడా విశేషంగా జరుగుతుంటాయి. అలాగే స్వామివారికి ఏంటంటే 24 గంటలు సప్తాహం అటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ స్వామివారి ఏంటంటే యోగానంద నరసింహ దర్శిస్తున్నారు కదా. తర్వాత సుమారు 20 సంవత్సరాల క్రితం ఒక భక్తి ఏం చేసినంటే స్వామితో పాటు అమ్మ కూడా బాగుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడ లక్ష్మీదేవిని కూడా ప్రతిష్ఠించారు అనమాట. అలా మనకి లక్ష్మీదేవి, యోగానంద నరసింహస్వామి ఇద్దరు కూడా మనం దర్శనిస్తుంటారు. అయితే ఈ ప్రాంతానికి చాలామంది ఏంటంటే గోదావరి నది స్నానానికి వెళ్ళినప్పుడు, పుష్కర స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ గోదావరి స్నానం చేసి అక్కడ గోదావరిని పూజించి అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం ఉన్న సుందిల గ్రామానికి వచ్చి ఇక్కడ లక్ష్మీనరసింహస్వామిని సేవించుకుంటుంటారు. అయితే మనందరం కూడా వీలైన వాళ్ళు స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ముందు మనం కూడా వెళ్ళి గోదావరిలో స్నానం చేసి అక్కడ గోదావరి వారికి పూజ చేసి తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత నరసింహస్వామిని దర్శనం చేసుకొని అక్కడ విశేషమైనటువంటి ఫలితాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.